ఈ రోజుల్లో లవ్ అంటే హగ్గు కిస్సు అని అనుకుంటున్నారు, కానీ నిజమైన లవ్ అంటే లాంగ్ డిస్టెన్స్ లవ్. ఎదురు చూడడంలోనే నిజమైన ప్రేమ ఉంటుంది. ఇన్ని రోజులు అయితే నా చుట్టూ ఉన్న వాళ్ళు అయితే ఒకటి అనుకునేది, అదేంటంటే వీడు నా జాబ్కి వెళ్ళిండా, అసలు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్తలేడు, అసలు ఉన్నాడా ఊళ్ళో లేడా అనుకునేది. అలాంటి వాళ్ళకు నేను ఒంటరితనాన్ని అలవాటు చేసుకున్న ఏకాకిని, నేను అందులోనే సంతోషాన్ని వెతుక్కునే అల్పజీవిని. అందుకే బయటికి కనిపించట్లేదు. మీ బెస్ట్ లవ్ కోసం ఒక చిన్న కొటేషన్. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నా అందరు చందమామనే చూస్తారు, ఎందుకంటే చందమామ స్పెషల్గా కనిపిస్తుంది కాబట్టి. నా చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ నా కళ్ళు వెతికేది మాత్రం నీకోసం. అమ్మకు భార్యకు డిఫరెంట్ ఏంటో తెలుసా, కానీ రెండు మాత్రం ప్లేసులు మాత్రం ఈక్వల్. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న కొటేషన్. అమ్మ మనకు జన్మనిస్తుంది, భార్య ఆ జన్మ అంతా ప్రేమిస్తుంది. అమ్మ లేకుండా మనకు జన్మ లేదు, భార్య లేకుండా జన్మకు అర్థం లేదు. అమ్మ భారం కాకూడదు, భార్య మానస కాకూడదు. చాలామందికి తెలియాల్సింది ఏంటంటే, కొంతమందికి డబ్బు, కొంతమందికి సాయం కంపల్సరీ అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న కొటేషన్ మీకోసం. సాయం చేసే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, ఎందుకంటే ఆ డబ్బు విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి. డబ్బున్న వాళ్ళ దగ్గర సాయం చేసే గుణం ఉండదు, మనిషి విలువ తెలియదు. ఈ 2025-26 ప్రేమలు ఎలా ఉన్నాయో తెలుసా? ఒక అమ్మాయి అబ్బాయిని వదిలేస్తే రోడ్ల మీద పిచ్చోలా తిరుగుతాడు. అదే అమ్మాయిని అబ్బాయి వదిలేసేంటి అదే రోడ్ల మీద ఇంకో అబ్బాయితో తిరుగుతారు. ఇందులో మారాల్సింది ఏమీ లేదు. అమ్మాయిల ప్రేమలో అబద్ధం ఉంటుంది, అబ్బాయిల ప్రేమలో నిజం ఉంటుంది. అంటే ఈ 2025-26 చూసినప్పుడు మాత్రం నిజమైన నిస్వార్థమైన ప్రేమ ఎవరిదంటే ఒక తన తల్లి ప్రేమ మాత్రమే. అది అమ్మాయి తరపు నుంచి అయినా అబ్బాయి తరపు నుంచి అయినా. అమ్మ ఉన్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఒక మనిషిని చూసి ఇంకో మనిషికి అసూయ పుట్టేది ఎందుకో తెలుసా? అలాంటి వాళ్ళ కోసం ఒక్క చిన్న రీల్ మీకోసం. మేడిపడు చూసారా, మేలిమే ఉంటుంది, దాని పొట్ట వైపు చూస్తే పురుగులు ఉంటాయి. అది మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనిపిస్తుంది, కానీ అందులో దాగి ఉన్న కష్టాలు మాత్రం ఎవరికి కనిపించవు. ఒకరి జీవితం ఒకరికి అందంగానే కనిపిస్తుంది, ఎవరి జీవితం వాళ్ళకి కష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు భరిస్తాను కాబట్టి. నా జీవితంలో ఎన్ని బొక్కలు నీకు తెలియదు, నీ జీవితంలో ఎన్ని బొక్కలు నాకు తెలియదు. వీడు చూసావా ఎంత సంతోషంగా ఉన్నాడు, వాళ్ళలాగా నాకు లైఫ్ ఉంటే బాగుండని వాడదే అనుకుంటాడు. సేమ్ వాడు చూసావా ఎంత సంతోషంగా ఎంత ఉల్లాసంగా ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అది తన లోపల ఉన్న బొక్కలేను అది వాడే ఫేస్ చేస్తాడు. మనిషి జీవితం అంతే, ఎన్ని యుగాలైనా మారదు, మన మైండ్ సెట్ కూడా మారదు. ఎందుకంటే ఎదుటోళ్ళని చూసి మనం మారాలి అనుకోవడం కాదు, మనల్ని చూసి ఫస్ట్ మనం మారాలి. ఎదుటి వాళ్ళ ఎన్ని బొక్కలు మనకెందుకు, మన బొక్కలు ఫస్ట్ మనం సరి చేసుకోవాలి, తర్వాత ఎదుటి వాళ్ళ జీవితంలో చూద్దాం. జీవితాన్ని అర్థం చేసుకోండి. ఎందుకో తెలుసా? నిన్న ఇవాళ రేపు, ఇది అందరికీ అర్థం కావాలి. వాళ్ళ కోసం ఒక చిన్న కొటేషన్ మీకోసం. గడిచిన కాలం బాగుంటుంది, ఎందుకంటే అది తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా కనిపిస్తుంది, ఎందుకంటే మనకు నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి. గడుస్తున్న కాలం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి.